హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి సబ్ యాంప్లిఫైర్ అండి. ఇది వచ్చేసి ఏబీ రిసీవర్ అండ్ అసెంబ్లింగ్ యాంప్లిఫైర్కి రెండు విధాలుగా యూజ్ చేసేలాగైతే రెడీ చేసాము. ఏబీ రిసీవర్కి డెనానుకి అయితే యూజ్ చేస్తారండి. అలాగే అసెంబ్లింగ్ యాంప్లిఫైర్ అనేది డిఎస్పి యాంప్లిఫైర్ అయితే మనం రెడీ చేస్తున్నాం. దానికి కూడా యూజ్ అయ్యేలాగా రెండు విధాలుగా అయితే దీన్ని రెడీ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి వైజాగ్ అండి, దుర్గాప్రసాద్ గారు అయితే మనకు ఆర్డర్ అయితే ఇచ్చారు. ఆయన దగ్గర కొన్ని స్పేస్ అనేది నాకు పంపించారండి. ఒకటి సబ్ యాంప్లిఫైర్కి సూటబుల్ అయ్యేలాగా, తర్వాత డిఎస్పి యాంప్లిఫైర్ ఆయన దగ్గర పాత రిమోట్ కిట్ అవన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న సామాన్లన్నీ నాకు పంపించారండి. అందులో చూసి నేనైతే రెడీ చేస్తాను. ముందుగా అయితే సబ్ యాంప్లిఫైర్ అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను. సో దీని గురించి ఏంటంటే మీకు ఈ ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే అదే లోపల స్పేస్ ఏమేమి యూజ్ చేశాను అవన్నీ మీకు చూపించే ముందు అది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోలోని నేను సబ్స్క్రైబ్ నోట్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాను. అలాగే సపోర్ట్ చేస్తారని ఆదరిస్తున్నానండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు లోపల ఏమేమి స్పేస్ యూజ్ చేశాను చూపిస్తాను. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఈ యొక్క లుక్ కూడా ప్రీవియస్లో మనం ఒక సబ్ యాంప్లిఫైర్ అని ఇచ్చాము, సేమ్ ప్యానల్ అండి. అలాగే రెడీ చేసాము, అంటే అది ఫస్ట్ రెడీ చేసిన ప్యానలే. రెండు ప్యానల్స్ రెడీ చేసాము. ఈ ప్యానల్ అయితే మనకి వైజాగ్ అయితే పంపిస్తున్నాము. ఇది వచ్చేటప్పటికి మాస్టర్ వాల్యూము, అంటే మాస్టర్ వాల్యూమ్ అంటే మెయిన్ వాల్యూమ్, ఇది ఫ్రీక్వెన్సీ వాల్యూము, ఇది గెయిన్ వాల్యూము. మిగతాదంతా ప్లేన్ అండి. ఇది చూడొచ్చు కేబీ ఆడియోస్ లోగో అని, జేబిఎల్, అంతేనండి, ఇంకేమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా అయితే రెడీ చేయడం జరిగింది. బిస్మీ కంపెనీ ఆయన పంపించిన ఐటమ్స్లో ఇదొక ఐటమ్ అయితే సెలెక్ట్ చేశాను. అలాగే బిస్మీ కంపెనీ వాళ్ళది 24024 10 amps అయితే యూజ్ చేశాను. 12012 1.5 012 1.5 ట్యాపింగ్తో అయితే ట్రాన్స్ఫర్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 63 volt 50 volt 10,000 మైక్రోఫెరడ్స్ 4 అయితే యూజ్ చేశాను. ఈ సర్క్యూట్ వచ్చేసి ఫ్యాన్స్కి అండ్ ఇక్కడ గెయిన్ బోర్డ్ అయితే యూజ్ చేశాను, చూడొచ్చు మీరు. అలాగే ఇది సబ్ మ్యాక్స్విన్ సేమ్ సర్క్యూట్, దాన్ని అయితే వాడడం జరిగింది. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు అడిషనల్గా ఈ యొక్క ప్యానల్ అయితే ఎందుకు ఎంచుకున్నానంటే పెద్ద సైజు, ఈయన ఎక్స్ట్రాగా 40 ఇంకొక ఐసీ వేసుకున్నా సరే ఉపయోగపడేలాగైతే చేయడం జరిగింది. వైరింగ్ అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే రెడీ చేసాము. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే విధంగా ఉంటుంది. ఇవి వచ్చేటప్పుడు ఎన్ని డమ్మీ అండి, ఓన్లీ ఒక కింద ఉన్న స్లాట్ వరకు పనిచేస్తాయి. ఒకటి లేదంటే ఇటు సైడ్ అయినా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ ఫ్యాను, ఇవి వచ్చేసి డివిడి ఇన్పుట్స్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ డమ్మీ. ఇక్కడైతే ఇన్పుట్ సెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 6 ఇన్పుట్స్ అన్నీ పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇంకేంటంటే డిఎస్పికి దానికి వర్క్ అయ్యేలాగా చేసామండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఆడియో టెస్ట్ ఏమి ఉండదండి, జస్ట్ ఆన్ చేస్తున్నాను. ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్పుట్ అనేది చూసారు కదా, ఆ గ్రిడ్స్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. మనకి ఇన్పుట్ ఇవ్వగానే ఈ రిసీవ్ చేసుకొని బేస్ అనేది చాలా ఎక్సలెంట్గా పడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి దుర్గాప్రసాద్ గారు, వైజాగ్ నుంచి మనల్ని నమ్మిన దూరం ఐటమ్స్ అయితే పంపించారు. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మరెన్నో ఇస్తూ ఉంటాను కేబీ ఆడియోస్ తరపు నుంచి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.